బీడీ కాలనీలోని హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ప్రిన్సిపల్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ప్రిన్సిపల్ సంజయ్ తో పాటు ఫ్యాకల్టీ మెంబర్ కన్నన్ తమను వేధించారని 11 మంది అమ్మాయిలు స్వచ్ఛంద సంస్థ సాయంతో ఫిర్యాదు చేశారు. దీంతో షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఫ్యాకల్టీ మెంబర్ కన్నన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మీకు మార్కులు కావాలా? అయితే మా కోరికలు తీర్చాల్సిందే. ఇదే ఓ కొవ్వెక్కిన ప్రిన్సిపల్ డిమాండ్. కూతుళ్లతో చూసుకోవాల్సిన విద్యార్థినులను తమ కోరికలు తీర్చాలంటూ వేధించాడు అతను. ఫ్యాకల్టీ మెంబర్ కన్నన్ కూడా ఇదే తరహాలో విద్యార్థులను వేధించాడు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, చెప్పండి. ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ మెంబర్ పై విద్యార్థుల ఆరోపణలేంటి? పోలీసులు కేసు నమోదు చేశారా? అయితే ఉప్పర్పేటలోని డీటీ కాలనీలో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో దారుణం వచ్చేసింది చెప్పవచ్చు. ఒక 11 మంది అమ్మాయిలు ఒక స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి తమను ప్రిన్సిపల్ తో పాటు ఫ్యాకల్టీ మెంబర్ కన్నన్ తమను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఒక ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్వచ్ఛంద సంస్థ వెంటనే రంగంలో దిగి ఇప్పటికీ దీనికి సంబంధించి స్వచ్ఛంద సంస్థ కూడా షీ టీమ్స్ కి ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇంతవరకు షీ టీమ్స్ సంబంధించిన పోలీస్ అధికారులు, ఈస్టులకు సంబంధించిన పోలీస్ అధికారులు అందరూ కూడా రంగంలో దిగి వెంటనే ఆ కాలేజీలో కొద్దిసేపు క్రితం అక్కడ చేరుకోవడం జరిగింది. పూర్తి ఆ కాలేజీలో ఉన్న అమ్మాయిలందరినీ కూడా ప్రస్తుతానికి విచారిస్తున్నారు. ఇందులో 11 మంది అమ్మాయిలు ముందుకొచ్చి తమను కన్నన్ అనే ఫ్యాకల్టీ తాము తీవ్రంగా వేధిస్తున్నాడు, మార్కులు కావాలని తాము చెప్పినట్టు వినాలని చెప్పి వేధింపులు గురి చేస్తున్నారు. అంతేకాకుండా తాము చెప్పినట్లు వినకపోతే భవిష్యత్తులో పాస్ అయ్యే అవకాశం లేదని చెప్పి బెదిరింపులు పాల్పడుతున్నాడు. దీంతో పాటుగా తీవ్ర స్థాయిలో లైంగిక వేధింపులు పాల్పడుతున్నాడు. అదే కన్నన్ బారి నుంచి తాము రక్షించాలంటూ అటు అమ్మాయిలు మొర పెట్టుకున్నారు. దీంతో అటు పోలీసులు వెంటనే ఆ షీ టీమ్స్ బృందానికి ఫిర్యాదు చేయడంతో షీ టీమ్స్ కూడా దీనిపైన పూర్తిగా వెరిఫై చేస్తుంది. మరోవైపు ఆ ప్రస్తుతానికి కన్నన్ పరారులో ఉన్నట్టుగా అక్కడికి వెళ్లిన విద్యార్థులు చెప్తున్నారు. మరోవైపు కన్నన్ కోసం కూడా అటు ఆ అధికారులు ప్రశ్నించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రిన్సిపల్ కూడా అక్కడ లేకపోవడంతో ఈ వ్యవహారం సంబంధించి అమ్మాయిలు చెప్పింది మొత్తం 11 మంది అమ్మాయిలు అయితే చెప్పారో దానికి సంబంధించి పూర్తిగా ఒక విచారణ చేసి దాని ప్రకారంతో ముందుకెళ్తున్నట్లుగా ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. రమేష్, అసలు ఎన్నాళ్ళుగా ఈ వేధింపులు ఇలా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అలానే పరారీలో ఉన్న కన్నన్ని పట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పటివరకైతే కన్నన్ సంబంధించి ఏదైతే ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఆ స్వచ్ఛంద సంస్థకు ఫిర్యాదు రావడంతో వెంటనే షీ టీమ్స్ కి స్వచ్ఛంద సంస్థ షీ టీమ్స్ చీఫ్ అయిన స్వాతి లక్రకు ఫిర్యాదు చేయడం, తర్వాత స్వాతి లక్ర ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత ఈస్ట్ జోన్ డీసీ పైన రవీందర్ కూడా ఒక ఫిర్యాదు చేయడంతో ఇటు ఈస్ట్ జోన్ డీసీ ఆధ్వర్యంలో అటు షీ టీమ్స్ బృందం నేతృత్వంలో మొత్తం పోలీస్ బలగాలు, తర్వాత కొంతమంది స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు మొత్తం కాలేజీలోకి వెళ్లి విచారించగా 11 మంది అమ్మాయిలు ముందుకొచ్చి తమను ఏదో ఫ్యాకల్టీ మెంబర్ తీవ్ర స్థాయిలో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అని చెప్పి ఫిర్యాదు చేశారు. అయితే కన్నన్ ఎక్కడున్నాడు, ఎటు వెళ్ళాడు అన్న విషయాన్ని ప్రస్తుతానికి తెలుసుకునే ప్రయత్నాలు ఉన్నారు. కన్నన్ కోసం కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. కన్నన్ ఎక్కడికి వెళ్ళాడంటే ఈ వస్తున్న సమయాన్ని అతను వెంటనే గుర్తించి అతను పారిపోయినట్లుగా ప్రస్తుతానికి అమ్మాయిలు చెప్తున్నారు. అమ్మాయిల స్టేట్మెంట్ ప్రస్తుతానికి షీ టీమ్స్ ప్రతినిధులు రికార్డు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించిందా రమేష్? అమ్మాయిల రిజల్ట్